కాకినాడ సామర్లగుట్ట ఏడీబీ రోడ్లో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ పైప్ లైన్లను మార్పు చేయవలసి రావడం వల్ల కాకినాడ నగరంలో 3 రోజుల పాటు త్రాగునీరు సరఫరా నిలిపివేయడం జరిగిందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. ఏడీబీ రోడ్లో సుమారు 5 ప్రాంతాల్లో పైప్ లైన్ మార్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ జె వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ శశికాంత్ నగర్ పరిధిలో గల వాటర్ ఫిల్టర్ కిందకు వచ్చే ప్రాంతాలలో 3 రోజుల పాటు త్రాగునీటి సరఫరా నిలిపివేయడం జరిగిందన్నారు. మంచినీరు అత్యవసరమైన నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారా పంపించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ట్యాంకర్ల కోసం 984069506507 995 9799138 967 677 0461 984 847 1415 నెంబర్లకు సంప్రదిస్తే ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా చేయడం జరుగుతుందని చెప్పారు. ఏదైతే నేషనల్ హైవే వాళ్ళు 3 దగ్గర ట్రాఫిక్ కొత్తగా పైప్ లైన్స్ వేయడానికి రోడ్డుకి సంబంధించి కొన్ని దగ్గర పైప్ లైన్స్ డైవర్ట్ చేయాల్సి ఉంది. అందువల్ల 3 days మన కొన్ని ఏరియాస్ అక్కడ వాటర్ సప్లై అనేది త్రూ ఆల్టర్నేటివ్గా ట్యాంకర్స్ ద్వారా మనం అరేంజ్ చేస్తున్నాం. దానికి సంబంధించి ప్రతి దగ్గర కూడా ప్రతి వార్డులో కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ మనం పెడుతున్నాం. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కానీ కలిగినట్టుంటే దానికి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాం. దయచేసి కాంటాక్ట్ నెంబర్స్కి ఫోన్ చేయండి. ఎక్కడ వెంటనే వారికి ట్యాంకర్స్ ద్వారా వాటర్ని ఇబ్బంది లేకుండా పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయా వార్డుల్లో వచ్చే 3 రోజులకి వచ్చినటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నాం. కానీ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఆ 3 days ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా భయానికి లోన్ కావద్దు. తప్పనిసరిగా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ని పెడుతున్నాం. ఆ నెంబర్ ఏవైతే మనం కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చామో వాళ్ళకి మీరు ఫోన్ చేయండి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడ వాటర్ ట్యాంకర్ని పంపించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ సందర్భంగా సహకరించాల్సిందిగా అందరికీ కోరుతున్నాం.